కందుకూరు నియోజకవర్గంలో టికెట్ ఆశించి భంగపడ్డ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్ తిరుగుబాటుకు దిగారు. ప్రస్తుతం తన నియోజకవర్గంలో అనిశ్చితి నెలకొందన్నారు. నియోజకవర్గంలో పార్టీ ప్రతిష్టంభనలో ఉన్నప్పుడు తాను ముందుండి నడిపించారన్న రాజేష్ పార్టీకి సేవ చేయడమే ప్రథమ కర్తవ్యంగా భావించి ప్రతి కార్యకర్తకు అండగా నిలిచారని తెలిపారు. తనకు టికెట్ వస్తుందని తనను నమ్ముకున్న కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. ప్రస్తుతం టికెట్ ఇంటూరి నాగేశ్వరరావుకు కేటాయించడంతో రాజేష్ అసంతృప్తిలో ఉన్నారు. ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, రూప్ కుమార్ ఈ విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తామని చెప్పినట్లు రాజేష్ వివరించారు. గెలిచే వారికి టికెట్ ఇవ్వాలనేది తమ అభిమతమని తెలిపారు. మన అన్ని మండలాల నుంచి కానీ టౌన్ నుంచి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని మన సమస్యను పరిష్కారం చేసుకుంటూ వచ్చాం. అలాగే పెద్దలు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనకు అందుబాటులో ఉంటూ ఆ సమస్య మీద వాళ్ళు కూడా మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాష్ట్రంలో పంచాయతీ ఎలక్షన్స్ ఎక్కడా కూడా పెద్ద పెద్ద పదవులు చేసినటువంటి నాయకులు కూడా ముందుకు రాలేని పరిస్థితి. ఆ రోజు గౌరవనీయులు డాక్టర్ దివి శివరాం గారు, నేను కూడా ప్రతి ఒక్క విలేజ్ తిరిగి అక్కడ ఉన్నటువంటి మన కార్యకర్తలను కలవటం జరిగింది. ముందుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా అడిగింది ఏంటంటే, మేమందరం కూడా ప్రభుత్వం ఉన్న టైంలో వర్తలు చేశాము, బిల్లులు రాలేదు కాబట్టి మేమందరం ఈసారికి మమ్మల్ని వదిలేయండి, పరిస్థితి బాగలేసారంటే, లేదండి మేము అండగా ఉంటాం, పార్టీ గాడి దక్కింది, మనం ప్రతి ఒక్కరం కూడా కలిసి పని చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని చెప్పి శివరాం గారు భరోసా ఇచ్చారు. శివరాం గారితో పాటు నేను కూడా తిరిగి భరోసా ఇచ్చాం. ఏ సమస్య వచ్చినా కానీ